ఉంది, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంది. కానీ కాన్ఫరెన్స్ కాల్ కాదు, అలాగని ఫేక్ కాల్ అంతకన్నా కాదు. మరి వచ్చిన కాల్ ఏంటి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. నేను బ్యాంక్ ఆఫ్ బోర్బండ జనరల్ మేనేజర్ నండి. బోర్బండ? ఎస్. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అండి. ఈ రోజు ఈ బోర్బండ బ్రాంచ్ కి సడన్ గా నేను విజిటింగ్ వచ్చాను. ఎవడ ఎగిరిపోతాడో ఈ రోజు నేను చూస్తాను. ప్లస్ ఇంకెవరు రాలేనట్టుంది, టైం అయిపోయింది. సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఎన్ని లేట్ గా వచ్చావేంటి నువ్వు? మీరే కదా సార్ మీ ఎంట్రీ తర్వాత నా ఎంట్రీ అన్నారు. ఇదే మరి నాకు మండేది. ఎలా ఉందో బిజినెస్ అంతాను? అందరికి లోన్లు ఇస్తున్నారా? తీసుకున్న వాళ్ళు మళ్ళీ కడుతున్నారా? ఇదిగోండి సార్, వీళ్ళందరూ మనకి లోన్ రికవరీ లో బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు అనమాట. ఇతను రేపు ఇస్తాడు, వీడు ఎల్లుండి ఇస్తాడు. ఈ ఒక్క కస్టమర్ మాత్రం చాలా ఏడిపించేస్తున్నాడు సార్. నేను ఏడిపిస్తాగా. కలుపు నెంబర్. లోన్లు తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు, కట్టమన్నప్పుడే చెప్పు. హలో హలో, వినబడుతుందా అమ్మా? వినబడుతుంది. రాంగ్ నెంబర్ అండి. అయ్యో నేనేమి చెప్పకుండానే రాంగ్ నెంబర్ అంటావేంటమ్మా నువ్వు? చెప్పండి. నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి మాట్లాడుతున్నాను, జనరల్ మేనేజర్ ని. ఎవరండి? బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి జనరల్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా దగ్గర ఓలేటి లక్ష్మి గారు 10,000 అప్పు తీసుకున్నారమ్మా. ఎవరండి? ఓలేటి లక్ష్మి గారు 10,000 అప్పు తీసుకున్నారు. 2 సంవత్సరాలైంది, ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా కట్టలేదు. లక్ష్మినా? పిలుస్తాను ఉండండి. నువ్వు లక్ష్మి గారు కాదా నువ్వు? లక్ష్మి, ఓ లక్ష్మి, ఓ నచ్చిందా? మాయా లక్ష్మి వచ్చిందా? ఎవరు కావాలండి మీకు? నువ్వెవరా మధ్యలోని? మీరెవరండి? ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ చెప్పాలా? బుర్ర కదంతా మొదటి నుంచి. నేను జనరల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బోరబండ నుంచి మాట్లాడుతున్నాను. ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది. హలో, ఎవరండి? ఒరి మీ దుంపల దగ్గర ఎంతమంది ఉన్నారా ఇంట్లోని? నేను జనరల్ మేనేజరు. స్టెబిలైజర్ మా ఇంట్లో టీవీ లేదండి. నీకు చెవుడుందా? ఫోన్ చెవు దగ్గర పెట్టి మాట్లాడి చెప్తాను. నువ్వు ఒక నిమిషం అండి. ఇప్పుడు నేను జనరల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్. మేనేజరా? అర్థమైంది. ఇంతకీ మీరు ఏం చేస్తారండి? నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నా, జనరల్ మేనేజర్ ని. బ్యాంక్ ఆఫ్ ఏం కావాలంటే దేనికి ఫోన్ చేయాలి? ప్రాణాలు తీసేస్తున్నారు. ఏది నా ఫోన్ ఎక్కడ ఉంది? పాపం మేనేజర్. హలో, ఏం కావాలండి? ఎవరు కావాలండి మీకు? ట్యాప్కొకడు వస్తాడు ఏంటి లైన్ లోకి? ట్యాప్ అండి, వాటర్ ట్యాప్ అండి. లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారు. 2 సంవత్సరాలు అయింది, మళ్ళా మారింది. ఇప్పటిదాకా పైసా కట్టలేదు. లోను ఎప్పుడు కడతారు? కడతారా కట్టరా అని అడుగుతున్నాను. ఎవరండి? ఏం తీసుకున్న వాళ్ళకి లోన్ ఇచ్చావు నువ్వు? చెప్పు, ఎందుకు ఇచ్చావు లోను? దుంపంచుతున్నారు ఒక్కొక్కరు. హలో, ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా. మా బండి వచ్చినట్టు తీసుకో. హలో డబ్బులు ఫ్యాన్ జేబులో వెనకాల తీసుకో. చెప్పండి గురు, చెప్పండి. ఏంటి ఇక్కడ నేను మాట్లాడుతుంటే తమాషాలుగా ఉందా మీకు? అంటే కొబ్బరి నూనె వచ్చాడండి, తీసుకుందామని. ఇప్పుడు కొబ్బరి నూనె ఎక్కడ రాసుకుంటావా నువ్వు కొనుక్కుని? నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ జనరల్ మేనేజర్ మాట్లాడుతున్నాను. చెప్తారండి, చెప్తారు ఇందాక నుంచి మీరు. ఓలేటి లక్ష్మి గారు మా బ్యాంకులో 10,000 రూపాయలు లోన్ తీసుకున్నారు. హలో, ఎవరండి? గడికి ఒక లైన్ లోకి వస్తాడేంటయ్యా మళ్ళీ మీరు? కానీ అసలు ఒకటి అడుగుతాను చెప్పు, మీరు అందరూ ఎక్కడ ఉంటారు? మీరు అది మోడేకూరండి. మోడేకూరులో ఎక్కడ ఉంటావు? అది మురుక్కాలు పక్కనండి. అందులో దూకి సవరా నువ్వు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరందరూ ఒకే దగ్గర ఉన్నారా? ఉన్నామండి. ఒకే దగ్గర పడుకుంటారా? చిచ్చి పడుకోవండి. మా ఆవిడ కింద బెడ్రూమ్ లో పడుకుంటుంది, బిల్డింగ్ మీద పడుకుంటానండి. ఆ బిల్డింగ్ మీద దూకి సవరా నువ్వు. నేనేం మాట్లాడుతాను, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? సరే, ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేమంటే పొద్దున్న 10 మంది ఉంటామండి. పొద్దున్న 10 మంది ఉంటాం, చుట్టాలు వస్తే 20 మంది ఉంటాం. ఈ కాదు నేను చెప్పేది. ఇప్పుడు నువ్వేం చేస్తుంటావు చెప్పు? ఒక నిమిషం ఆగండి. సుబ్బారావా గుడిగుడి సుబ్బారావా, సుబ్బారావా పైకెళ్ళిపోయావా, పైకెళ్ళిపోయావా. జై
సుబ్బారావుకి హలో హలో, ఏం చేస్తున్నారా మీరు అక్కడ? అంటే ఇవాళ మా తాతగారు పోయిన రోజండి. ఆయన ఎప్పుడు పోయాడు? ఎల్లుండండి. ఎల్లుండి పోవడం ఏంటయ్యా? మీ ఇంట్లో అక్కడ ఎవరు పోతే నాకెందుకు? ఓలేటి లక్ష్మి గారు ఉంటే పిలవండి. ఆ పొద్దున్న గేదెలు తోలుకెళ్ళారండి మా ఇంట్లోని. మనసులో ఏదో పెట్టుకున్నారు. చంపేస్తాను మళ్ళీ ఏమన్నా. నేను ఎప్పుడు పేమెంట్ అడగను. హలో హలో ఎవడో ఒక లైన్ లో రండిరా. దాని నుంచి అడిగి చెప్పిన సోదంతా మళ్ళీ మీకు చెప్పాలని నేను ఇప్పుడు ఇక్కడ చెప్తారా నాకు చెప్పండి. సోదంటే అది కాదయ్యా. ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకుని 2 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా ఒక పైసా కూడా కట్టలేదు. మా వాళ్ళు ఇచ్చారు. మీ వాళ్ళు కడతారా లేదా ఇప్పుడు? ఏంటండి ఉన్నారా అండి? బతికే ఉన్నాను రా. అదే మీరు ఏంటండి, మేము అంత ఫ్యామిలీ గల కుటుంబం అయితే మీరు ఓ ఫోన్ చేసి ఇస్తా ఉంటారు. మీకు ఎవరు కావాలి చెప్పండి. చెప్పండి. ఒరే ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టుందిరా. పదండి లోపలికి వెళ్దాం. రాంగ్ నెంబర్ అనుకుంటా. ఎందుకు ఇచ్చావు లోన్ చెప్పు నువ్వు? మీరు ఇప్పటికే చాలా కష్టపడ్డారు. మీరు వదిలేండి సార్, నేను వెళ్ళి తెచ్చేసుకుంటాను. వాళ్ళు తెచ్చేసుకుంది కానీ రా. ఒకేసారి డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్కి వచ్చేస్తే ఊస్టింగ్ లెటర్ రాసి ఇచ్చేస్తాను. బాగా కనెక్ట్ అయ్యారా అందరూ? ఒరిజినల్ కంటే చాలా హిలేరియస్. నిజం. అదేంటో గానీ ఫోన్ ఎత్తగానే రాంగ్ నెంబర్ అంట. హలో ఎవరు ఏంటి లేదు అసలు ఎత్తగానే రాంగ్ నెంబర్. అక్కడ స్టార్ట్ అయింది నవ్వులు. అలా పీక్స్ కి వెళ్ళిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం రాఘవ్ గారు ఫణి మీద. ఫణి ఫుల్ లెంత్ క్యారెక్టర్ కావాలి ఫుల్ గా ఇచ్చారా? ఈ రోజు ఎవరు మర్చిపోరు పని. అసలు సూపర్ చేసావు. అసలు థ్యాంక్ యూ. మీ ఫేస్ మీకు ప్లస్ పాయింట్ రాఘవ్ గారు. సూపర్. అసలు చాలా ఎంజాయ్ చేసాం. మనో గారు హిలేరియస్ కామెడీ చాలా బాగుంది. మోహన్ ఫస్ట్ పంచ్ నీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఫణి ఇవాళ హిలేరియస్ కామెడీకి కారణమే నువ్వు. అదేంటో బాగా నొరగేసిన సబ్బులాగా ఇలా లాగుతున్నావు. చాలా బాగుంది. ఫెంటాస్టిక్. పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు. చిచ్చి పెళ్లి కొడుకు ఆయన కాదు, నేను ప్రీ వెడ్డింగ్ షూట్ అదిరిపోవాలి. వాళ్ళు పిలిపించు. నీ పేరు? నా పేరు 1 minute. అదేం పేరు? నేను పుట్టగానే 1 minute ఏడ్చాను, అందుకే ఆ పేరు పెట్టారు. మీ పేరేంటి? 2 minutes. ఏ నువ్వు పుట్టగానే 2 నిమిషాలు ఏడ్చావా? కాదు, నువ్వు పొట్టుగా నేను ఏడ్చాను. ఇప్పుడు నాది ఫోటో షూట్ తీయాలి. నేను కదా అరే మా నాన్న ఎక్కడ ఉంది? అది నాదే నొక్కుతుండో. నువ్వు పిల్లనా కొడుకువా? అప్పటి నుండి ఇంకొకటి ఉన్నాడు కదా పుట్టున్నాడు. అదే సార్ వాడు మిస్ అవుతుడు. ఈ రోజు స్కూల్ ఓపెనింగ్ అని చెప్పి ఎక్కడ పోతున్నావురా? ఊరికి పోతా ఉన్నా సార్. ఛార్జీ డబ్బులు మిగతాయని. ప్రిన్సిపల్ ప్యూను. అరే మీ డాడీ కదరా? అవును, నీకెట్లా తెలిసిందిరా? సంబంధాలు కూడా గుట్టేటోడే కదా అయ్యా. భారతదేశంలో మీకు తెలిసిన భాషల గురించి చెప్పండి. మహబూబ్ భాష, ఖాదర్ భాష, మస్తాన్ భాష, హుసేన్ భాష, మాణిక్ చంద్ భాష, రజనీకాంత్ భాష.